నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. అమరావతి భూములకి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఒక తీర్మానం అయితే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. సో, దానికి సంబంధించి ప్రస్తుతం అయితే దాని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ మొదటి నుంచి కూడా అమరావతి విషయంలో చాలా అవినీతి జరుగుతోంది. అలాగే చంద్రబాబు గారు ఆయన సంపాదించిన ఆస్తులు కూడా చాలా అవినీతి ఆస్తులు చాలా కూడబెట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోరాటం చేశారు. ఇప్పుడు కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. సో, ఇంత చెప్పిన తర్వాత ప్రస్తుతం నాతో ఉన్నారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. సో, ఆయన పోరాటం ఎక్కడి వరకు వెడుతుంది? ఇంకా సాగుతూ ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? కొన్ని విషయాలు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. కరెక్టేనా నేను చెప్పింది? ముమ్మాటికి నిజమే సార్. ఉమ్, అంటే రాజధాని అనే దాన్ని ఫస్ట్ తీసుకుంటే విభజన చట్టంలో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా రాజధాని స్థల ఎంపిక దగ్గర నుంచి రాజధాని నిర్మాణం వరకు కూడా పూర్తిగా కేంద్రానిదే బాధ్యత, నిర్మాణం కూడా అని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజున ఇచ్చిందండి. అయితే విభజన అయిపోయిన తర్వాత అప్పుడు ఎలక్షన్లు జరగటం, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి అధికారంలోకి రావడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ రోజున శివరామకృష్ణన్ కమిటీని యూపీఏ గవర్నమెంటు నియమించటం అంతకుముందే, అవును. స్థల ఎంపిక కోసం శ్రీకృష్ణ కమిటీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోని అప్పుడున్న 13 జిల్లాలు కూడా తిరిగి ఏ ఏ స్థలాలు ఎంపికకి రాజధాని కోసం బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక నివేదిక రూపొందించడం జరిగింది. ఆ నివేదికలో మరి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని కూడా పరిశీలించండి అన్నప్పుడు, అమరావతి అనేది రాజధానిగా ఉండటానికి సరిపోదు, కరెక్ట్ కాదు, దానికి ఇవి కారణాలు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శివరామకృష్ణన్ కమిటీని లెక్కలు వాళ్ళు ఇచ్చిన నివేదికలు పక్కకి వెళ్ళిపోయినాయి. విభజన చట్టంగా చేయబడినటువంటి రాజధాని అంశాన్ని, పోలవరంతో పాటు రాజధాని అంశాన్ని కూడా ఏమాత్రం కేంద్రంతో సంబంధం లేదు, నేనే చేసుకుంటాను అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు రాజధాని స్థల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణ బాధ్యతలు మొత్తం ఆయనే తీసుకోవటము, మరి 5 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కనీసం ఒక 10-20% కూడా పూర్తి చేయలేకపోవటము, మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా రాజధాని ఇంకా ముందుకు వెళ్ళకపోవటము, అదేవిధంగా రాజధాని అనేది ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య ఇది మున్సిపాలిటీకి కూడా సరిపోదు, చాలా చిన్నది అని చెప్పి రెండవ పూలింగు, అంటే రైతన్నలు మరి 33,000 ఎకరాలు ఇస్తే ప్రభుత్వ భూములు అన్నిటితో కలుపుకొని 50,000 ఎకరాల దాకా ఫస్ట్ ఫేజ్ 1 కింద వెళ్తే, మళ్ళీ ఫేజ్ 2 కింద ఇంకొక 50,000 ఎకరాలు నాకు కావాలని చెప్పేసి దానికి నోటిఫికేషన్లు ఇవ్వటం, అంటే విభజించబడినటువంటి అతి చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 ఎకరాల రాజధాని, అది కూడా పూర్తవుతుందో, అది కూడా సరిపోద్దా లేదా ఇంకా తీసుకుంటారా అనే స్పష్టత ఇవ్వకుండా, బౌండరీస్ అనేవి ఫిక్స్ చేయకుండా ఆయన మళ్ళా దాని మీద ఇవాళ నేను చట్టబద్ధతకి వెళ్తాను అని అంటాము. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి వాళ్ళకి అనుమానం కలగకుండా ఎందుకుంటుంది, ఎందుకు రాజధానిని పూర్తి చేయలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? మరి నేను హైదరాబాదు లాంటి నగరాన్ని నేను ప్రపంచ పటంలో చూపించాను అని చెప్పి గొప్పలు చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా నేనే చేశాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛ ఎందుకు పూర్తి స్వేచ్ఛ అంటున్నానంటే, అప్పుడు కూడా బీజేపీకి మిత్రుడిగానే ఉన్నాడు అనఫిషియల్గా. అదేవిధంగా ఇవాళ కూడా ఆయన మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. అప్పుడు అనఫిషియల్, ఇప్పుడు అఫిషియల్గా ఉండి సరే ఉన్నటువంటి ఆయన మరి అంటే అప్పుడు ఏమైందంటే సార్, కేంద్ర ప్రభుత్వంలో బయటికి అంటే వాళ్ళతో కలిసి ఉండకుండానే మంత్రులుగా పెట్టాడు, అటు కేంద్రంలో పెట్టాడు, ఇటు రాష్ట్రంలో కూడా మంత్రులను పెట్టుకున్నాడు 14-19 మధ్య. ఇప్పుడైతే అసలు కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా మారిపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి కూడా 7 సంవత్సరాల కాలంలో రాజధానిని ఎందుకు నిర్మించలేకపోతా ఉన్నాడు అనేది ప్రజలు గమనించాలి. అదేవిధంగా మరి బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారంలో, కేంద్రంలో వాళ్ళు కూడా చట్టబద్ధత చేయొద్దని మేము అంటలేదండి, కానీ చట్టబద్ధత చేయబోయే ముందు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అనేది, కారణాలు ఏంటి అనేది ఒకసారి విశ్లేషించి, ఒకవేళ తప్పులు జరుగుతున్నాయి అనేది వాస్తవాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా అక్కడ అవినీతి జరుగుతుందనేది వాస్తవాన్ని బీజేపీ తెలుసుకోగలిగితే వాటన్నిటిని నిన్న ప్రశ్నించి ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ లేకపోవటం వల్లే రాజధాని అసలు ఎప్పటికవుతుంది అనే అనే మీమాంసలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అనేది వాస్తవం అండి. మంగళగిరి ప్రజలు మీ వెంట నడిచారు చాలా కాలం, ఇప్పటికీ ఉన్నారనుకోండి. వాళ్ళకి అసలు రాజధాని అనే విషయంలో మీరిచ్చిన క్లారిటీ ఏంటండి? సార్ నేనే కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ క్లారిటీని ఇవ్వలేకపోయాడు ఇవాళ. ఎందుకంటే సార్ మంగళగిరి నియోజకవర్గంలో 10 గ్రామాలని రాజధాని కింద ఆ రోజున ఫేజ్ 1 కింద ఆయన ప్రకటించడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 10 గ్రామాలు కూడా ఆ నేల ఆ పొలాలు ఎలాంటివి అని అంటే అలువైవల్ సాయిల్స్, అంటే పూర్తిగా సారవంతమైనటువంటి నేలలు. 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి, లాస్ట్ పంట అయితే 45 రోజుల్లో కొత్తిమీరని పండించేటటువంటి రైతన్నలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3ంటికే వెళ్ళి పూలు కోసుకొని పనిచేసేటటువంటి మహిళలు, రైతు కూలీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ రైతన్నలకి రాజధానితో మాకేమి అసలు ఉపయోగం ఉంది, మా భూములు మేము బ్రహ్మాండంగా పండించుకొని మేము బాగా ఉన్నాము, ఇవాళ మాకు మా భూములు మొత్తం పోయినాయి, మాకు జీవనోపాధి లేకుండా పోయింది, మాకు ఇస్తానని అన్నటువంటి కౌలుని కూడా మేము ధర్నాలు చేసి దీక్షలు చేసినప్పుడు ఇవ్వటం, 5-6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇవ్వటం జరుగుతూ ఉంది. రైతు కూలీల పెన్షన్ కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతేనే రైతు కూలీలకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, వైసీపీ అంటే పెన్షన్ ఇవ్వట్లేదు, పెన్షన్కి అర్హులుగా అసలు తీసుకోవట్లేదు. ఇలాంటి బాధల్లో ఉంటూ ప్లస్ మంగళగిరి అనేది అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మధ్యలో ఉంది, అతి సమీపంలో ఆనుకొనే ఉన్నటువంటి ఈ 2 నగరాల మధ్య అప్పుడు ఇప్పుడు రేపు రాజధాని ఏర్పడ్డాక కూడా ఆ ఎఫెక్ట్ అనేది అసలు వాళ్ళకి అనిపించదండి అది. ఎందుకంటే ఫుల్ డెవలప్ అయిపోయి ఉన్నారు. 2 నేషనల్ హైవేస్ NH-16 ఇవాళ వెస్ట్రన్ బైపాస్గా సపరేట్గా వచ్చినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి రవాణా సౌకర్యం కానివ్వండి, రైల్వే సౌకర్యం కానివ్వండి, అదే రోడ్డు కానివ్వండి, రైల్వే కానివ్వండి, చివరికి గన్నవరం ఎయిర్పోర్టు సుమారు 15-16 కిలోమీటర్ల దూరంలో ఉండటం అయితే కానివ్వండి, ఇవన్నీ ఉండి, అంతేకాదండి అందరూ కూడా బాగా కష్టపడి పని చేసుకునేటటువంటి మనుషులు, ఉదయం లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ వాళ్ళ రంగాల్లో, అదే కాకుండా వాళ్ళ పిల్లలందరినీ కూడా దేశ విదేశాలకు పంపించి చదివించుకోవడం, ఉద్యోగాలు చేసుకున్నటువంటి మనుషులకి ఈ రాజధాని గొడవ ఏందయ్యా, మాకెందుకయ్యా, మా ఆస్తులకి ఇప్పుడు కాదు ఎప్పుడో రేట్లు పెరిగి ఉన్నాయి అనే దాంట్లో ప్రజలందరూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఎందుకో ఈ మధ్య రాజకీయాలకి దూరంగా మీ పనిలో మీరు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉన్నారని చెప్పి మీ మీద అపవాదం ఉంది. ఏంటనంటారు, దానికి సమాధానం ఏమిస్తారు? సార్ నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానండి ఇప్పటికీ కూడా. కాకపోతే నేను అందరినీ తెలుసుకోమని కోరుకునేది ఏంటి అని అంటే, మనకు తెలిసి కులంలో పుట్టము, ఈ కులం మంచిది కాదు, ఈ కులం చెడ్డది కాదు అని ఎవరు చెప్పలేరు, అనలేరు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇవాళ ఒక వ్యక్తిని ఎవరినైనా కూడా నువ్వు ఈ కులము, నువ్వు ఈ పార్టీ అని విభజిస్తూ సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా డైరెక్ట్గా కానివ్వండి, లేదా అనేక ఇతర మీడియాల ద్వారా ఒక మాట మేము మాట్లాడినప్పుడు ఇష్టానుసారం మాట్లాడలేనటువంటి భాషల్లో నువ్వు వైసీపీ కాబట్టి, మేము తెలుగుదేశం కాబట్టి మేము ఈ విధంగా అని తీరుతామని చెప్పేసి దారుణమైనటువంటి భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతమందికని నేను సమాధానం ఇవ్వగలుగుతాను? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా జీవితంలో, రాజకీయ జీవితంలో కానివ్వండి, ఎక్కడ కూడా పైసా అవినీతి చేయలేదు, పైసా లంచం కూడా నేను తీసుకోలేదు. నా ఆస్తులే నేను ఖర్చు పెట్టుకొని నేను రాజకీయాలు చేసుకున్నాను. అదొకటి. రెండవది, రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగా ఒప్పుకోలేనటువంటి సత్యం. అలాంటి రోజుల్లో అసలు ఇంతకుముందు ఎవరన్నా వాస్తవానికి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తే ఆ పోలింగ్ బూత్ రోజున ఎవరో పోలింగ్ ఏజెంట్లకి వాళ్ళకి టీలు కానివ్వండి, టిఫిన్లకు కానివ్వండి, లేదంటే ఎవరైనా తిరిగి వచ్చినా వాళ్ళకి రవాణా సౌకర్యాలకి వీటికి మాత్రమే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒక రోజుల్లో. తర్వాత రోజుల్లో కొద్దో గొప్ప ఎక్కడైనా పేదవాడు ఉన్నాడంటే వాడికి ఏదన్నా పావులా బేడ సాయం చేసేటువంటి పరిస్థితులు పోయి ఈ రోజున పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా కులాలకి, మతాలకు అతీతంగా మాకెందుకు మీరు ఓట్లుగా డబ్బులు ఇవ్వరు అని చెప్పి నిలదీసేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఎన్నికల్లో 100 కోట్లు బాహాటంగా ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతవటికని మేము మా ఆస్తులు అమ్ముకొని చేయగలుగుతాము?
ఇంత చేసినా కూడా గెలుస్తామా లేదా, గెలిచినటువంటి వాళ్ళు మళ్ళా సుమారు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు సంపాదించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు అసలు సమాజానికి ఏమి మనం దిశానిర్దేశం ఇవ్వబోతా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఇవి చివరికి ఏ స్థాయి వరకు వెళతాయి, ఇవన్నీ నాకు నేనుగా ఆలోచించుకొని మీరు అనొచ్చండి ఇవాళ మీరు ప్రశ్నించలేకపోయినా కూడా నన్ను, మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదా ఎన్నికల్లో అంటే ఎస్ ఖచ్చితంగా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నానండి. కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని నా కష్టార్జితం డబ్బులు, నా ఆస్తులు లేదా నా అన్నదమ్ములు నాకు సాయం చేసినటువంటి డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నాను. కానీ తిరిగి నేను ఏనాడు ఆ డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి నేను ఎక్కడ పని చేయలేదు, ఆ విధంగా నేను తపన కూడా పడలేదు. సో నా దగ్గర ఆస్తులు మొత్తం అయిపోయినాయి, డబ్బులు లేకుండా పోయినాయి. ప్లస్ ఈ కులాల గోల, మతాల గోల ఇవన్నీ నాకు నచ్చక కాస్త మనం ఆగిపోదాము అనే ఉద్దేశంతో నేను కొంచెం దూరంగా ఒక 2-3 ఏళ్ళైనా ఆగుదాం అని చెప్పి, మా వృత్తి బేసిక్గా మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళం. సో గ్రామంలో ఉన్నటువంటి పొలం వ్యవసాయం చేసుకుంటా ఉంటున్నాను. కానీ పోరాటం మాత్రం ఆగట్లేదు చంద్రబాబు గారి మీద. అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 40-50 సంవత్సరాలు సుమారుగా రాజకీయ జీవితం గడిపున్నాడు. రాజకీయ జీవితంలో మరి ఆయన 2 ఎకరాల నుంచి ఆయనే మొన్న ఈ మధ్య నాకు ఒక 4-5 ఏళ్ల క్రితం నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పడం కూడా మనం విన్నాం సార్. ఆయన 1,00,000 కోట్లు అని చెప్పుకున్నారా? చెప్పారండి, నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పినటువంటి వీడియో బయట ఉంది. ఈయన 1,00,000 కోట్లు సంపాదించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అనేవారు కదా వాళ్ళంతా. అన్నారు, కానీ అది చివరికి 10,000 కోట్లు కూడా లేకుండా ఛార్జ్ షీట్ వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసామండి. అవి కూడా ఇప్పుడు రిఫర్ ఛార్జ్ షీట్ కింద రేపు గవర్నమెంట్ వస్తే కొట్టేయకూడదు అన్నటువంటి డౌట్ అందరికీ వస్తుంది, ఎందుకు కొట్టేయకూడదని. ఇప్పుడు నా కేసు ఒకటి అలానే కొట్టేయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. అయితే నేనేమంటానంటే సార్, ఖర్చులు అనేకంగా పెరుగుతున్నాయి, పార్టీలని నిర్వహించడం కూడా వాస్తవానికి చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నది. సరే మీ ఇబ్బందులు మీరు పడతా ఉండండి, కానీ ప్రతి అంశంలో ప్రతి విషయంలో అసలు ఈ తప్పు చేయొచ్చా లేదా అనేటటువంటి భేదం కూడా లేకుండా, నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా లేదా అనేటటువంటి భయం కూడా లేకుండా, చట్టం ఉందా లేదా, ఉంటే నాకేంటి అనే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తా ఉన్నాయి, ప్రొసీజర్స్ ఏం ఫాలో కమ్మని అంటా ఉన్నాయి అనే వాటిని బేఖాతరు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అటు ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, వాళ్ళు చెబుతా ఉన్నా కూడా ఇది రూల్ కాదండి అన్నా కూడా ఏం కాదులే నేను చూసుకుంటాలే అంటూ ఆయన మరి మీరు ఒకసారి గమనించండి, ఎన్నికల్లో డబ్బుల వ్యయం పెరిగిపోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి ఆయన ముఖ్యమంత్రి కావాలన్న రోజు నుంచే స్టార్ట్ అయిందనేది బహిరంగ సత్యం అనేది అందరికీ తెలిసింది. ఆ రోజున ఎమ్మెల్యేలను కొనటం దగ్గర నుంచి, వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను తీసుకురావడం దగ్గర నుంచి, ఇవాళ రాజధాని అంశంలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కిక్ బ్యాక్లు తీసుకోవటం కానివ్వండి, దళిత సోదరుల భూములు కాయ చేయటం వెనక్కి కానివ్వండి, అంత అవినీతి చేయాల్సినటువంటి అవసరం ఒక మనిషికి ఏమొచ్చింది? సరే ఇవాళ ఈ రేత్రి పడుకుంటే మళ్ళా రేపొద్దున కళ్ళు తెరిస్తేనే కదా మనం బతుకున్నామో లేదో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో కూడా తన బిడ్డల కోసము, తన బిడ్డ భవిష్యత్తు కోసం బంగారు బాట వేయాలని ఏ తండ్రైనా కోరుకున్నప్పుడు ఇలాంటి అవినీతి పునాదులతో నిర్మించినటువంటి కోటలు కట్టాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అది ఖచ్చితంగా అది తప్పు అవుతుంది. ప్లస్ ఒక లీడర్గా ఎవరైనా ఉన్నప్పుడు లక్షలాది కళ్ళు ఆయన గమనిస్తున్నాయి, అయినా కూడా భయపడకుండా అవినీతి చేయటానికి బాహాటంగా చేస్తున్నప్పుడు నా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన చట్టాలకు వ్యతిరేకంగా ప్రజాధనాన్ని దోపిడీ చేసేటటువంటి విధానాన్ని ఎదుర్కోవాల్సినటువంటి వాస్తవం, అవసరం నా మీద ఉందని చెప్పి నేను భావించుకున్నాను. కాబట్టి నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందండి. ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు? ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయండి. వాటిల్లో ప్రధానంగా 2 కేసులు నడుస్తూ ఉన్నాయండి. అవి 2 కూడా, ఒకటి రాజధాని ప్రాంతంలో, అందులో కూడా సుమారు నాకు గుర్తుండి ఒక 2,500 ఎకరాల వరకు సుమారు 1,800 నుంచి 2,000 మంది దళిత సోదరుల భూముల్ని పిఓటి యాక్ట్ 1977 కేంద్ర ప్రభుత్వ చట్టం ఉన్నా కూడా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము దళిత సోదరుల భూములు ఎవరైనా అసైన్ చేస్తే పేదవాడికి అతను అనుభవించే హక్కే, కానీ ఆ దళిత సోదరుడు కూడా అమ్ముకోవటానికి వీల్లేదని చెప్పి చట్టం చెబుతున్నప్పుడు, ఒకవేళ ఆ దళిత సోదరుడికి వారసులు లేకపోతే ఆ భూమి ప్రభుత్వమే రెజ్యూమ్ వెనక్కి తీసుకుంటుంది అనేది చట్టంలో వివరించబడ్డప్పుడు, ఆ చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి నాకు భయం లేదు, నేనేమైనా చేస్తానని అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా
ఆయన ఆ భూముల్ని తన బినామీలతోటి కొనిపించాడు. ఏ వ్యక్తుల సహాయ సహకారాలు తీసుకున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? సరే ఇదంతా 2014-19 మధ్య జరిగిందండి. ఇదంతా తర్వాత ఏ ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి చేసుకొచ్చి ఎంఏయుడి కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధికారులు కానివ్వండి, వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నాడో దానికి సంబంధించి నేను పిటిషను నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ అయింది. ప్రస్తుతం దాన్ని కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద గౌరవ హైకోర్టులో వాళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమి తప్పు చేయలేదు కాబట్టి ఈ కేసుని మీరు తీసివేయండి అని చెప్పి బలవంతంగా పోలీసులతోటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆ కేసును తీసేస్తుంటే గౌరవ హైకోర్టు వాళ్ళని అడగటం జరిగింది. కంప్లైంట్కి మీరు నోటీస్ ఇచ్చారా కోర్టుకు రాకముందు అని అడిగినప్పుడు పోలీసులు వాస్తవానికి నాకు నోటీస్ ఇవ్వలేదు, కానీ చట్టంలో నాకు నోటీస్ ఇవ్వమని ఉంది. సో ఎప్పుడైతే గౌరవ హైకోర్టు అడిగిందో వాళ్ళని వెంటనే పోలీసులు నాకు నోటీస్ ఇవ్వటం, నేను వెళ్ళి దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళ హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయండి. అది ఒక కేసు. రెండవ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది సార్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని అని అన్నాడో ఆ రాజధాని అనే టైంకే మంగళగిరి మండలంలో కొన్ని గ్రామాలు కాజ కానివ్వండి, అదేవిధంగా కంతేరు గ్రామం తాడికొండ మండలం అక్కడ కానివ్వండి, ఈ ప్రాంతంలో లింగమనేని రమేష్ అనే ఒక వ్యాపారవేత్తకి సుమారుగా ఒక 150-200 ఎకరాలు భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ముందుగా మనందరికీ గుర్తుంది నూజివీడు రాజధాని చేద్దామని, అదేవిధంగా విజయవాడ అని, దోనకొండ అని ఇట్లా రకరకాల ప్రాంతాల పేర్లు చెప్పి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు తర్వాత వ్యాపారవేత్తలు వీళ్ళందరి దృష్టి అటుమరల్చి ఆయనకి ముందే తెలుసు కాబట్టి ఆయన తన మనుషులకి అరే నాయన తాడికొండ ప్రాంతం, తుళ్ళూరు ప్రాంతం, మంగళగిరి ప్రాంతంలో రాజధాని తీసుకొద్దాము, మీరు త్వరగా ఇక్కడ భూముల్ని కొనేసుకోండి అని చెప్పి 2014 జూన్ జూలైలో ఆయన ముఖ్యమంత్రి కాగానే 2014 డిసెంబర్ వరకు అంటే ఆ 5-6-7 నెలల ప్రాంతంలో తన మనుషులతోటి మంగళగిరి తాడికొండ ప్రాంతాల్లో భూముల్ని కొనిపించుకున్నాడండి ఆయన. రైట్. ఓకే. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ చేసేసాడు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఈయనకి అతి సమీపంగా వచ్చింది లింగమనేని రమేష్ గారు. ఆ రమేష్ గారు ఆయన అంతకుముందే ఆయనకి అక్కడ 150-200 ఎకరాల దాకా ఉంటే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుంది మీరు భూములు కొనుక్కోండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారో ఆ పర్టికులర్ సమయంలో లింగమనేని రమేష్ గారు ఆ ప్రాంతంలో సుమారు 300-400 ఎకరాలు కొనుక్కున్నాడండి ఆయన. అదేవిధంగా మంత్రి నారాయణ గారు అప్పుడు ఇప్పుడు 2 సార్లు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన గారు ఆయన భార్య పేరు మీద, ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఆయన ఇంకా ఇతర బంధువుల పేర్ల మీద సుమారు 200 ఎకరాలు. అదేవిధంగా అప్పుడు హెరిటేజ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన సుమారు 18 ఎకరాలు ఆయనకి. ఈ విధంగా తర్వాత అంజనీ కుమార్ అని చెప్పేసి ఆర్కే హౌసింగ్ అనే ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తం మీద సుమారుగా 600-700 ఎకరాలను కొనుక్కొని ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వచ్చిందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వీళ్ళు కొనుక్కున్నటువంటి భూములకి అతి సమీపంగా వెళ్ళేటట్టుగా డిజైన్ చేసుకున్నారు. కానీ వీళ్ళు కన్నా ముందే అది కొంచెం దూరంగా వెళ్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వాళ్ళ మనుషులతో చెప్పుకున్న తర్వాత సింగపూర్కి సంబంధించినటువంటి సుర్బానా జురాంగ్ అనే ఒక కంపెనీని కన్సల్టెన్సీ సంస్థ కింద తీసుకోవడం జరిగింది ఈ రోడ్డు కోసం. కొత్తగా వింటున్న పేరు సుర్బానా జురాంగ్ ఉంది సార్, అప్పుడు కూడా ఉంది అది. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళైతే పూర్తి స్థాయిలో చేస్తారో లేదో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి తోడుగా STUP అనే ఒక ప్రైవేటు సంస్థ కన్సల్టెన్సీ, అది హైదరాబాద్ చెన్నై బేస్డ్ ఉంటే వాళ్ళను కూడా తీసుకొచ్చి వీళ్ళకి యాడ్ చేసి వీళ్ళందరూ కూడా సర్వే చేస్తూ వీళ్ళ భూములకి అతి సమీపంగా తీసుకువెళ్తా ఉన్న పరిస్థితులు ఆ రోజున కల్పించారు. అందులో లింగమనేని రమేష్ గారు ఏం చేశారంటే హెరిటేజ్కి 18 ఎకరాలు అమ్మినప్పుడు దాని విలువ ఎకరం కేవలం 8 లక్షల రూపాయలు మాత్రమే నారా లోకేష్ గారు కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా లింగమనేని రమేష్ గారు 2.5 ఎకరం ఆ ప్రాంతంలో అమ్మాడండి. అది కూడా కేవలం ఎకరం 8 లక్షలకి. ఇవన్నీ కూడా నిజంగా అక్కడ ఉన్నాయా వాళ్ళ పేర్ల మీద? సార్ ఇవన్నిటిని వస్తాను సార్, అవి కూడా ఈ విధంగా వీళ్ళు అన్నీ కొనుక్కున్నారు. నేను ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రైతులు నాకు కంప్లైంట్లు ఇచ్చారో, ఏ విధంగా ఎందుకు కంప్లైంట్ ఇచ్చారంటే సార్ ముందు ఇచ్చినటువంటి మ్యాప్లో ప్లాన్లో
మా భూములకి దగ్గరగా వెళ్తున్నాయి సార్, ఇప్పుడు మా భూముల్లోంచి ఆ రోడ్డుని మరల్చి వాళ్ళ భూములకి దగ్గరగా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మాకు మీరు అండగా నిలబడండి అని నాకు ఇచ్చినటువంటి వాళ్ళ రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకొని ఆర్టీఐ కింద నేను అనేక డాక్యుమెంట్లు సేకరించుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, రెవెన్యూ నుంచి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి నేను సేకరించుకొని వీటన్నిటిని కలిపి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరన్నారు ఇప్పుడు వాళ్ళు నిజంగా కొన్నారా అని. సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన టైం 2014 జూన్ జూలై అయితే ఆయన అనౌన్స్ చేసింది డిసెంబరు నెల చివరిలో 2014. అంటే ఈ 6-7 నెలల కాలంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ప్రకారం డేటులతో సహా బయటకు వచ్చినాయండి. అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారు 18 ఎకరాలు కొనుక్కుంటే నారా లోకేష్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి, సిఆర్డిఏ అధికారులకి, రెవెన్యూ అధికారులకి మధ్య సుమారు 200 పైచీలకు వాట్సాప్ మెసేజ్లు, అదేవిధంగా ఈమెయిల్స్, ఇతర కీలక డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు మొత్తం సిఐడి పోలీసులు పట్టుకోవడం జరిగిందండి, తెలుసుకోవడం జరిగింది, తీసుకున్నారు అవన్నీ కూడా. అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఆయన ఈ అధికారుల మీద సార్ ఈ విధంగా మనం చేయకూడదండి, ఇది తప్పు అండి అని అన్నప్పుడు ఏం కాదు, ఏమైనా జరిగినా నేను చూసుకుంటాను, మీరు చేస్తారా లేదా అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే అప్పుడు నాగులపల్లి శ్రీకాంత్ అనే ఒక ఐఏఎస్ గారు ఆయన అసలు సిఆర్డీ కమిషనర్గా ఉండి రిజైన్ చేసి కూడా పక్కకి వెళ్ళిపోవడం జరిగిందండి. అంటే వీళ్ళు చేయమన్న పని చట్ట వ్యతిరేకం కాబట్టి నేను చెయ్యను అన్నటువంటి మనిషిని వీళ్ళు బలవంతంగా బయటికి నెట్టేయడం జరిగింది. అనుకూలంగా వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి చెరుకూరి శ్రీధర్ గారు అనేటటువంటి ఒక జాయింట్ కలెక్టర్ గుంటూరుని సిఆర్డీఏ చట్టంలో సిఆర్డీఏ కమిషనర్గా చేయాలంటే ఎక్కడైనా సరే ఒక కలెక్టర్గా చేసి ఉండాలనే రూల్ ఉన్నప్పుడు ఆ రూల్ని మళ్ళా శాసనసభలో పెట్టి దాన్ని అమెండ్మెంట్ తీసుకొని వచ్చి జాయింట్ కలెక్టర్ అయినా సిఆర్డీఏ కమిషనర్ కావచ్చు అని చెప్పేసి కమిషనర్గా చెరుకూరి శ్రీధర్ గారిని నియమించుకున్నారు. సో చెరుకూరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూగా ఉన్నటువంటి అజయ్ జైన్ గారు వీళ్ళందరితోటి కలిపి వీళ్ళందరూ ఈ పనులు చేయించుకున్నారు. వీటన్నిటికీ సంబంధించి 2022లో నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ దగ్గర 40-50 పేజీల కంప్లైంట్ తయారైందండి. నేను అన్ని కీలక ఆధారాలు నేను ఇస్తే నేను 100 పేజీల్లో నేను ఇస్తే సుమారు 15,000కి పైచిలుకు పేజీలు సాక్ష్యాధారాలు వీళ్ళు సిఐడి పోలీసులు సంపాదించి, అదేవిధంగా వందలాది మంది విట్నెస్లు సాక్షులను విచారించటము, అదేవిధంగా 161 పోలీసు స్టేట్మెంట్లు తీసుకోవటము, అదేవిధంగా 164 స్టేట్మెంట్లు అండి. అంటే సిఆర్పిసి హానరబుల్ కోర్టులోకి వెళ్ళి గౌరవం మ్యాజిస్ట్రేట్ గారి ముందు వీళ్ళందరూ ఐఏఎస్లు మొత్తం ఏ విధంగా కుట్ర జరిగింది, మా మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు వీళ్ళు అనేదాన్ని మొత్తం సవివరంగా ప్రతిజ్ఞ చేసి మరి మేమంతా నిజమే చెబుతామని చెప్పేసి నిజాలు చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తం ఉండంగా అసలు ఇవాళ ఈ కేసు అందులో ఇంకొక విశేషం ఉందండి. ఎప్పుడైతే ఈ కేసు ఎఫ్ఐఆర్ అయిందో చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లోకేష్ గారు అయితే మరీ విచిత్రం. అసలు 41A నోటీస్ ఇస్తేనే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి పరిగెత్తాడు. మరి నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లింగమనేని రమేష్ గారు, ఆయన అంజనీ కుమార్ గారు, ఈ విధంగా అందరూ కూడా సుమారు 20 మంది వ్యక్తులు, కంపెనీలు, వీళ్ళలో ఎవరెవరికి నారాయణ గారి నుంచి డబ్బులు కంపెనీలకు వెళ్ళాయని, నారాయణ గారి విద్యా సంస్థల నుంచి లింగమనేని రమేష్ గారికి ఏ విధంగా డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ కలెక్టివ్ సాక్ష్యాలన్నింటినీ పెట్టుకొని వాళ్ళు 2024లో ఛార్జ్ షీట్ కూడా వేయటం జరిగిందండి. అవును, ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా మరి 2024లో ఎన్నికలు జరగటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి అవినీతిని సాక్ష్యాధారాలతో అప్పుడు పోలీసులు కోర్టుల్లో సబ్మిట్ చేస్తే అవన్నీ కూడా మేము పొరపాటును సబ్మిట్ చేశాము, మేము తప్పుగా చేశాము పని, ఇవన్నీ కూడా అసలు ఏమీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, చాలా మంచి ఆయన అని చెప్పేసి వీళ్ళే పోలీసులు కితాబిస్తూ తిరిగి రిఫర్డ్ ఛార్జ్ షీట్ వేయటం అని అంటే ఇవాళ నేను కాదు సార్, నేను ఒక సామాన్య మానవుడిగా ఉన్నాను, కానీ న్యాయవాదులు కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయం చట్టం గురించి తెలిసిన వాళ్ళు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా అసలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద దీన్ని కొట్టేసేసేసారు, చివరికి నా కేసును కూడా కొట్టేసేసారండి. కానీ వాస్తవంగా ఇక్కడ ఏం చెయ్యాలి అని అంటే న్యాయస్థానాలు
ఏమయ్యా మరి 15,000 ఈ కేసులో, నా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 15,000 పైచీలకు సాక్ష్యాధారాలు సేకరించారు. 164 స్టేట్మెంట్లు ఉన్నాయి, మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు ఐఏఎస్ ఆఫీసర్లు. వీటన్నిటినీ మీరు ఉంచుకొని ఇప్పుడు ఎలా ఇది కేసు కొట్టేయండి, మేము తప్పుగా ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పేసి వస్తారు. దీన్ని నేను ఎంక్వైరీకి ట్రయల్ నడుపుతాను, ఇది కనుక మీరు చేసింది ఇది తప్పు అని కనుక ఇప్పుడు మీరు కొట్టేయమని వచ్చింది కనుక తప్పు అని తేలితే మీ మీద మేము చర్యలు తీసుకుంటాము. ఎంత డబ్బుని మీరు వేస్ట్ చేశారు, ప్రభుత్వ డబ్బుని, ఎంత సమయాన్ని వృధా చేశారు, మా కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు, చట్టాలని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పి మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి నిలదీయాల్సినటువంటి న్యాయస్థానం కూడా ఇవాళ దాన్ని నేను కన్సిడర్ చేస్తున్నాను, మీరు నిజంగానే తప్పులు చేయలేదని ఒక్క 4-5 రోజులతోటి 4-5 వాయిదాలతోటి ట్రయల్ జరపకుండా కొట్టేయటం అని అంటే వ్యవస్థలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేయగలుగుతాడో వాళ్ళందరికీ అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అయితే నేను ఇందాక చెప్పాను కదా సార్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి దొంగలు, దుర్మార్గులు, అవినీతి పరులు ఈ విధంగా చేస్తారు కాబట్టి ఎప్పుడో 1950లోనే ఆయన ఆలోచన చేసి మరి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఖచ్చితంగా మేము అప్పీల్కి వెళ్తాము, న్యాయం దక్కుద్దని నేను భావిస్తాను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకంగా యుద్ధం ప్రకటించినట్టుగా ఒక్కొక్కసారి వేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎందుకు మీకు సపోర్ట్ చేయట్లేదంటే ఏం చెప్తారు? సపోర్ట్ చేస్తున్నారా అంటే? సార్ సపోర్ట్ అనేది ఒక్క నిమిషం పక్కకు వద్దాం సార్, కానీ అంతకన్నా ముందు నేను ఒక్కడనే ఎందుకు వేస్తున్నాను అనేది కూడా మంచి వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్కువ అవినీతి చేయటానికి, ఎక్కువ డబ్బులు అన్యాయమైనటువంటి మార్గాల్లో సంపాదించడానికి రాజధాని ప్రాంతమే ఆయనకు అనువుగా ఒక మంచి ఇదిగా ఆయనకి దొరికింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ భూములు కొట్టేసిన దగ్గర నుంచి రాజధానిలో ఇప్పటికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, దాంట్లో ఎంత అవినీతి ఆయన చేశాడు, ఎన్ని కాంట్రాక్టర్లు ఇస్తే ఎన్ని కిక్ బ్యాక్లు తీసుకున్నాడు. ఇది ఊరకంటలేదండి, మీకు గుర్తుండే ఉంటుంది. ట్రాన్స్ట్రాయ్ అనే ఒక కంపెనీలో రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి, ఆయన ఓనరు, ఆయనే స్వయంగా చెప్పాడు మా దగ్గర 1000 కోట్లు లంచాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఇలాంటి వనరులు అడ్డగోలుగా సంపాదించడానికి చంద్రబాబు నాయుడు గారికి రాజధాని ఇక్కడ అడ్డంగా ఇక్కడ ఈజీగా దొరికింది కాబట్టి మా ప్రాంతంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయటానికి నేను కాక ఇంకెవరు ఉంటారు? మేము చెయ్యకపోతే, నేను కనుక వీటిని చేయకపోతే నేను ఆయనతో కొల్లుడైపోయినట్టే కింద లెక్క. ఒక క్వశ్చన్ ఇస్తా. 2014 నుంచి 2019 వరకు ఇదంతా జరిగింది, వ్యవహారం అంతా జరిగిందని. 19 నుంచి 24 వరకు గవర్నమెంట్ ఉందిగా, ఎందుకని ఆయన మీద చర్యలు తీసుకోలేకపోయారు? మంచి ప్రశ్న వేశారండి సార్. ఎంతగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తాడు అని అంటే కింద నుంచి పై దాకా సార్, ఇది ఊరకంటలేదండి. ఎన్టీ రామారావు గారిని పార్టీ పెట్టిన 8-9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని పడేసి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఎన్టీ రామారావు గారిని పడేయాలి అని అంటే ఎంత టైం తీసుకున్నాడు, ఎంతమంది తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బీఫారాలు తీసుకొని ఎమ్మెల్యేలు, మంత్రులైన వాళ్ళని కూడా తన వైపును తిప్పుకొని ఎన్టీ రామారావు గారినే చివరికి చెప్పులేంచే స్థాయికి తీసుకెళ్ళాడు అంటే ఎంత బ్రెయిన్ వాడతాడు చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గమైనటువంటి పని చేయడానికి అనేది మనం ఆలోచించాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి తెలియదేమో? అట్లేం లేదులేండి, అందరికీ తెలుసు. మాట్లాడుతున్నారు ఆయన మీద ఎందుకంత గ్రడ్జ్ పెట్టుకున్నారు? అసలు ఆయనతో ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా సార్? నేను నా జీవితంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. గ్రడ్జ్ కాదండి, నేను ఇందాకనే అన్నాను సార్, ముఖ్యమంత్రి స్థాయిలో లేదా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి స్థాయిలో ఎవరన్నా ఉంటే లక్షలాది కళ్ళు గమనిస్తూ ఉంటాయి. మేమందరం కూడా చట్టం మీద, రాజ్యాంగాన్ని అనుసరించి మేము పరిపాలన సాగిస్తాము, మేము కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళవి. వీలైనంత వాటికి చేసుకువెళ్ళటానికి మనుషులుగా మేమందరం ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ అవినీతి చేయటంలో దుర్మార్గంగా ఒక్కడే కాదు కదండి, అవినీతి అనేది చాలా మంది. నేనేమన్నా అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా కొన్ని దృష్టాంతాలు సార్. నేను అదే అంటున్నా, ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు పనిచేయాల్సిందేనండి. ఒకవేళ పనిచేసి ఉంటే నేనేమన్నా సార్, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఈ రోజు ఏమి తినాలి, ఈ రేత్రి ఎక్కడ నిద్రపోవాలి అనుకునే ప్రజలు కోటాను కోట్ల మంది ఉంటే 100 తరాలకి సరిపడా సంపాదించేటటువంటి చంద్రబాబు గారు లాంటి మనుషులు ఉంటే ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్రజలు ఇవాళ ఓటు వేయటానికి కులాన్ని, మతాన్ని, సారాయిని, డబ్బుని వాడుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రజలు కాక ఎవరు మేల్కొంటారు, మార్పు తెస్తారు?
అలా మార్పు తేవటానికి మాలాంటి నాయకులు ఆ పని చేసినప్పుడు ఎవరైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రూల్స్ చట్టానికి వ్యతిరేకంగా న్యాయం ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు చేసిన మా ప్రాంతంలో ఉంటే మేము బయటికి తీయాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి ఆ విధంగా పనిచేయటంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు గారు అవినీతిని ఎట్టాగైనా బయటికి తీయాలి, ఆయన అవినీతి చేస్తున్నాడు అనేది ఇక్కడ సార్ మేజర్ పాయింట్. ఇక్కడ సార్ ఇప్పుడు నేను అడుగుతాను సార్, నేను 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల కాలం పాటు నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను, ఒక 5 ఏళ్ళు పాలకపక్షంలో ఉన్నా. మరి అదే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మీ ద్వారా అడుగుతున్నా, లేదా అదే తెలుగుదేశం వాళ్ళు మీ ద్వారా అడుగుతున్నా ఉన్నా. నేను ఈ 10 సంవత్సరాల కాలంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఎన్ని డబ్బులు అక్రమంగా సంపాదించాడో వాళ్ళని బయటికి తీయమనండి. నాయకుడు ఉంటే ఉన్న బయటికి తీయమనండి. ఇదిగో నువ్వు ఇక్కడ ఈ విధంగా చేసావు అని చెప్పి. అంటే ఏమీ లేదు కాబట్టి తీయటానికి నేను ఎలాంటి పనులు చేయలేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోతా ఉన్నాడు. అదే విధంగా అందరినీ పనిచేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కానీ ఓవరాల్ గా ఎందుకు రామకృష్ణారెడ్డి గారి మీదే ఆయన డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవటం అనేది జరుగుతుంది అనేది అందరికి వచ్చే క్వశ్చన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది మహామహులు ఉన్నారు, అందరూ కూడా మూకుమ్మడిగా ఎందుకు ఈ రకంగా ఆలోచించలేకపోతున్నారు? సార్ ఇప్పుడు ఆలోచన పనిచేయటం అనేది ఎవరి పరిధుల్లో వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు నేనేమన్నాను, 10 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడైనా అవినీతి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను కూడా వదిలేవాడు కాదు. ఏమండి, నేను ఎలా కేసులు వేసి నేను ఆయన చేసిన అవినీతిని బయటికి తీస్తున్నాను ఆ విధంగా నన్ను నిలబెట్టేవాడు. నాలాగా అందరూ ఉంటారన్న గ్యారంటీ ఏముందండి? ఏమండి, ఇప్పుడు మిగతా అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఇలాంటి అవినీతి జరుగుతూ ఉంటే ఇటు వైసీపీ వాళ్ళు పనిచేయాల్సిందే, దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు పనిచేయాల్సిందే. అదే కదా, అవినీతి జరగకుండా చూడటమే కదా ప్రజా నాయకుల బాధ్యత. అవును, దాన్ని వాళ్ళు విస్మరిస్తే నేను చేయగలిగింది ఏమి లేదు, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అయినా కూడా. కానీ నాకుగా నన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజలు నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయకూడదు, ప్రజలకు అండగా నిలబడాలి, వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి నేను అనుకున్నాను. అదేవిధంగా నా నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరు అవినీతి చేసినా కూడా దాన్ని నేను ఎదుర్కోవాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి నేను ఆ విధంగా పనిచేస్తాను. మీ నియోజకవర్గ ప్రజలే మొన్న మీకు అండదండగా ఉండలేకపోయారేమో కదా సార్? మంచి ప్రశ్న అండి. దానికి నేనేమంటున్నానంటే, మీ అందరి ద్వారా అందరికీ చెప్పుకునేది సార్, పార్టీల్లో ఎవరు అనుకున్నా కాదనుకున్నా బహిరంగ అందరూ మాట్లాడలేరండి. కానీ వాస్తవం ఇవాళ జరుగుతుంది ఏంటంటే, రెడ్లు అనేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, కమ్మాస్ అనగానే టీడీపీ అని, జనసేన అనగానే కాపులని, ఈ విధంగా దారుణంగా మాట్లాడుకున్నటువంటి రోజుల్లో మిగతా కులాలేంటి, మిగతా మతాలు వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే దాన్ని ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు అనేది మనం మర్చిపోకూడదండి. పార్టీ నాయకులు ఏమండి, సమాజం మొత్తం నాదే, వాళ్ళ సంక్షేమమే నా అభివృద్ధి అని చెప్పి అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కువగా ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వర్గ ప్రజలైతేనే వాళ్ళలో ఉన్నటువంటి సాధక బాధలు వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మేము వ్యవసాయంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు నాకు ఎక్కువగా తెలుస్తాయి, కానీ వ్యాపారాలు చేసే వాళ్ళకు, ఉద్యోగాలు తెలిసే వాళ్ళకు తెలుసుకునే అవసరం చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఆయన ఆలోచన చేస్తూ ధర్మవరం కానివ్వండి, చీరాల కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, ఇలా 4-5 నియోజకవర్గాలు చేనేత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ధర్మవరం ఇవ్వలేకపోయాడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. చీరాలు ఇవ్వలేకపోయాడు, అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు అలాంటి వాళ్ళు అక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నారు వాళ్ళు. మంగళగిరికి వచ్చేసరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. సో అంటే ఈ 3 ప్రాంతాలు ఉదాహరణకి చెప్తే, ఈ 3 ప్రాంతాలు కూడా చేనేత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోవటము. సో మంగళగిరి అనేది అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం కంపేర్ విత్ ధర్మవరం కానివ్వండి. అంటే సోషలాజికల్గా ఏమండి, సామాజిక పరంగా కానివ్వండి, సెంటర్లో ఉంది, అన్నిటికీ దగ్గరగా ఉంది, వీళ్ళు అభివృద్ధి బాగా చెందగలుగుతారు అనేది ఆయన మైండ్లో ఉంది కాబట్టి. పైగా గతంలో ఎక్కువ శాతం చేనేత సామాజిక వర్గాలు కూడా అక్కడ ప్రజలు అండగా నిలబడ్డారు. మూడు హనుమంతరావు గారు కానివ్వండి, గతంలో గెలిచిన వాళ్ళు కాండ్రు కమల్ గారు కానివ్వండి, అలాగే ఇంకా గోలి వీరాంజనేయులు గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా శాసనసభ్యులుగా ఎన్నిక కాబడ్డ వాళ్ళు. సో అది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నేను గెలిచాను, నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఇచ్చాడు. కానీ 2019లో మాత్రము ప్రజలకి అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ నారా లోకేష్ గారు గనక
మంగళగిరిలో పోటీ చేయకుండా ఉంటే ఓకే. ఖచ్చితంగా నేను కూడా మంగళగిరిలో పోటీ చేసేవాడిని కాదు. నన్ను పక్కకు పంపించేవాడు, అది చేనేత సామాజిక వర్గానికి ఇచ్చేవాడు. అంటే సామాజికంగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, అంటే నేను వాళ్ళని తక్కువ చేయటం కాదండి, విపరీతంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు సంపాదించాడు, లోకేష్ గారు అన్యాయంగా సంపాదించాడు. వాళ్ళ ఆర్థిక వసతులను కానివ్వండి, లేకపోతే వాళ్ళని ధీటుగా స్థాయిలో తట్టుకోలేరేమోనని బహుశా ఆలోచన చేశాడేమో కానీ నన్ను మళ్ళీ నిలబడమని అడగటం, నేను కూడా ఆయన నేను నిలబడతానన్నా, నేనైతే ఆయన్ని ఎదుర్కోగలుగుతానని చెప్పి చెప్పటము, ఆ దాంట్లో నన్ను ఒప్పుకోవడం జరిగింది ఆయన. కానీ 24కి వచ్చేసరికి ఈ సీటు ఖచ్చితంగా ఇక మనం సామాజిక సమీకరణకు వెళ్లాల్సిందే. మీరు గమనించే ఉంటారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మరి సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఇది ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన చెప్పాడు, ఆర్కే నువ్వు ఇది మనం వాళ్ళకి ఇద్దామంటే అన్న మీ ఇష్టం అన్న అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే అక్కడ అది సామాజికంగా చేనేతలకు వెళ్ళిపోయింది తప్ప మంగళగిరి ప్రజలు నాకు అండగా నిలబడిపోవడం కానీ అది లేదు. కొంచెం రాజధాని వ్యవహారాలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ ఈ రోజున రాజధాని అమరావతి అని చెప్పి వాళ్ళు చాలా చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది, చట్టబద్ధత చేసుకుంటున్నారు అనుకుందాం. సో మీరు 3 రాజధానులను ప్రపోజల్ ఎందుకు తెచ్చారు, మళ్ళీ ఇక్కడ రాజధానికి మీరు సపోర్ట్ చేయకుండా ఈ రోజున కామ్గా ఎందుకు కూర్చున్నారు? ప్రజల్లో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి అనే రాజధాని పదానికి దూరం అయిపోతుంది, అసలు వాళ్ళకి రాజధాని ఆ ప్రాంతంలో ఉండటం ఇష్టం లేదన్న ఒక ఆలోచన అయితే మీకు క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఏం చెప్తారు ఆ విషయంలో? సార్, మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది చెన్నై నుంచి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు అప్పుడు తెలుసుకుంది, చదువుకుంది ఏంటంటే విజయవాడని రాజధాని చేయాలని కొంతమంది, కర్నూలుని తాత్కాలికంగా చేసిన విజయవాడని చేయాలని కొంతమంది, కర్నూలుని ఉంచాలని కొంతమంది, హైదరాబాద్ అని చివరికి హైదరాబాద్ని రాజధానిగా చేసుకొని 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడంగానే అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా హైదరాబాద్లోనే సెటిల్ అవ్వటము, భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళికంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడటం హైదరాబాద్లో, ఇవన్నీ కూడా కలిసి వచ్చి మహానగరంగా అది అభివృద్ధి చెందటము. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అసలు ఎటువంటి ఆర్థిక వనరులు లేకుండా ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది, అది చేయటం వల్లనే కదా దెబ్బతినిపోయాము. అదే కాకుండా అన్నిటినీ సమానంగా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళి అన్ని వసతులు కనుక కల్పించి ఉంటే ఆ రోజున, కల్పించలేదు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు సార్, దాని గురించి నేను ఎవరు మాట్లాడలేము, ఎవరు కూడా ఏం మాట్లాడలేము. అవును. సో అలాంటి పరిస్థితులు రాకుండా మళ్ళీ డెవలప్ చేయాలి అని అంటే మనకున్నటువంటి ఆ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో పై ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క ఏరియాని కాన్సన్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అయి ఉండుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. రెండవది, ఆ రోజున ఉన్నటువంటి 50,000 ఎకరాలకి ఖర్చు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు చేసి మరీ 1,00,000 కోట్లు ఒకే చోట ఇన్వెస్ట్ చేస్తే ఆ అప్పుల భారం, అసలే అప్పుల భారంతో మనల్ని విభజించారు. ప్లస్ మళ్ళీ 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి అదే రాజధానిలో పెడితే ఈ రాజధాని ఏ స్థాయిలో అభివృద్ధి చెందుద్ది, ఆ స్థాయిలో 1,00,000 కోట్ల అప్పుకి సరిపడా అభివృద్ధి చెందదు అనేది వాస్తవ పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. మళ్ళా వైజాగ్ అదే పరిస్థితి అయిపోద్ది, తిరుపతి అదే అవుద్ది, కర్నూలు అట్నే పోతాయి, ఇవన్నీ దెబ్బతినిపోతాయేమో అనే ఉద్దేశంతో ఆయన 3 చోట్ల నుంచి పెడితే బాగుంటుందని ఆలోచన చేసి ఉంటాడు అనేదాన్ని మనందరం కూడా చూసామండి. అవును. యాక్సెప్టెన్స్ ఇవ్వలేదేమో దానికి. అది నేనేమి కాదనలేనండి. అది రీజనా కాదా అనేది ఓటమికి నేను చెప్పలేను. కానీ ఎక్కడా కూడా రాజధాని అమరావతి కాదు అనే మాట ఎప్పుడూ అనలేదండి. రాజధాని శాసన రాజధానిగానే చూసాము, శాసన రాజధానిగానే పెట్టేశాము. సార్, రాజధాని అంటే అసలు అర్థం ఏంటి సార్ చెప్పాలి సార్. మనం అదే అంటున్నాను సార్, చదువుకున్న వాళ్ళు కూడా క్యాపిటల్ అన్న పదానికి అర్థమే ఉంటుంది, రాజధాని కదా. నేనేమంటానంటే సార్, చదువుకున్న వాళ్ళని దయచేసి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా ఎవరైనా సరే నేనేమంటే ఆలోచిద్దాం. రాజధాని అంటే ఏమేం కావాలి సార్? ఒక సెక్రటేరియట్ కావాలి, ఒక అసెంబ్లీ కావాలి, ఒక హైకోర్టు కావాలి, ఒక రాజ్భవన్ కావాలి, ఇతర గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా అక్కడ ఉండాలి, చాలు కదా సార్. అప్పుడు అక్కడికి వచ్చే ఆయా పనుల మీద వచ్చేవాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానివ్వండి, జరిగేది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తమకు తాముగా పెరిగిపోతారు, అభివృద్ధి చేసేసుకుంటారు. ఏమండి, ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఒక రైల్వే స్టేషన్ కానివ్వండి, ఒక బస్ స్టాండ్ కానివ్వండి, అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, గన్నవరంలో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కడితే సరిపోద్ది కదా. వీటికి
సుమారు 10-15 వేల ఎకరాలకు మించి ఎందుకు అవసరం అవుతుంది అంటే ఈ చిన్న ఈ అవసరాలతో సరిపోయేటటువంటి రాజధానికి మీరు 50,000 ఎకరాలు ఇబ్బందులు పెడుతూ మీరు తీసుకొని చేయటం అనేది ధర్మమా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. రైట్, మీరు ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు, ల్యాండ్ ఎక్విజేషన్ అసలు చేయలేడు చంద్రబాబు, ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అలాంటి చట్టం ఉంది, అలాంటి నేలలు కాబట్టి. ఇవాళ తిరిగి మళ్ళా ఆ 53,000 ఎకరాలు అన్నప్పుడు ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు, మనందరం చూసాం, సింగపూర్ని తలదన్నేటటువంటి రాజధాని నిర్మిస్తాను, ప్రపంచ స్థాయిలో నేను చేస్తాను అని చెప్పి అన్నటువంటి చంద్రబాబు నాయుడు మాకు డబ్బులు ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి అదే సంపాదించుకుంటుంది, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అప్పులు రాజధాని పేరు మీద తీసుకొచ్చాడు, ఎంతవటికి పని అయింది సార్, ఎంతవటికి అభివృద్ధి చెందింది అని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళా ఇంకొక 50,000 ఎకరాలకి రెండవ దశకి ల్యాండ్ పూలింగ్కి మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ మేము చట్టబద్ధత చేసుకొస్తున్నాము, భవిష్యత్తులో ఎవరు దీన్ని కదపకుండా అంటే నేను వ్యక్తిగతంగా రాజధానికి చట్టబద్ధత వద్దు అని చెప్పి నేనేమనలా, అనను కూడా. ఓకే, కానీ అసలు ఆ చట్టబద్ధత కన్నా ముందు ఆ అవసరం ఎందుకు మీకు కలిగింది అనే దాన్ని ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. అవసరం ఎందుకు కలిగిందయ్యా అంటే సార్, మీరు మీ బినామీ మనుషులతోటి కొన్నటువంటి భూములన్నిటినీ మీరు రెగ్యులరైజేషన్ కింద లేదా కదలకుండా లక్షల కోట్ల ఆస్తి సంపాదించుకోవటానికి మీరు వేసిన దానికి చట్టబద్ధత కల్పించుకోవడానికి ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు చట్టబద్ధత తీసుకొని వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మి మొట్టమొదటి ఫేజ్ 1లో 33,000 ఎకరాలు సుమారు 7 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రైతన్నలకి మీరు టైం బౌండ్ తోటి ఇచ్చినటువంటి డెవలప్ చేసి ఇస్తాను ప్లాట్లు అని చెప్పి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కింద ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా మేము ఇంతవరకు నెరవేర్చలేకపోయాము. ఇప్పుడు ఆయా గ్రామాలకు సంబంధించి ఒక చోట మేము ప్లాట్లు ఇస్తామన్నాము రైతన్నలకి ప్యాకేజ్. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతోంది గతంలో జరిగిన వ్యవహారం అంతా చెప్తున్నారు. కానీ ఈ రోజున రాజధాని అనేది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఇప్పటికీ కూడా ఒప్పుకోవట్లేదు సార్? ఎవరైనా క్వశ్చన్ అడిగేది చట్టబద్ధంగా ఒప్పుకుంది సార్, రాజధాని అనేది శాసన రాజధాని అని చెప్పి మీరు ఒప్పుకున్నారని చెప్తే మీరు డైరెక్ట్ గా అసెంబ్లీలో చెప్పొచ్చు కదా, మేము దానికి ఓకే, మేము కూడా ఓకే అని చెప్పొచ్చు కదా సార్. అంటే ఇప్పుడు నేనేమి శాసనసభ్యుడిగా లేను, చెప్పొచ్చు కదా. నేనేమన్నా అంటే అది దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం చెప్పారు అనే దాన్ని ఒకసారి మనం గమనించుకుంటే ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ 2.5 లక్షల కోట్ల అప్పు చేసి తీసుకొచ్చి మళ్ళీ ఈ రాజధాని మీద మొత్తం పెడితే ఇవాళ మిగతా ప్రాంతాల డెవలప్మెంట్ ఏంది, ఆ అప్పు అసలు ఇప్పటికే 3.5-4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఉన్నాడు, వీటికి తోడు ఇంకో 2.5 లక్షలు అప్పు చేస్తే అవన్నీ ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు, అసలు మనకి ఇంకెక్కడన్నా అప్పు పుట్టుద్దా, సంపద సృష్టికి అసలు పండిన పంటకే గిట్టుబాటు ధర లేకుండా పోతా ఉంది, ఎవడు ఎంతవరకు ఆదాయం లేకుండా పోతుంది, వచ్చిన ఆదాయం జీతాలకే సరిపోవటం లేదు. ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో మీరు ఎందుకు మళ్ళా తీసుకెళ్లి రాజధాని అనే అంశం కింద ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? ప్రజలు ఒక్కటి చెప్పనా సార్, ప్రజలు రాజధాని అని అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా అన్నది ఆలోచిస్తున్నారు తప్పించి వెనకాల ఏం జరుగుతోందనే విషయం మీద ఎక్కడ వాళ్ళు ఆలోచించట్లా. మొన్న ఎలక్షన్స్ లో జరిగింది కూడా అదే కదా సార్. నేను ఒక మాట చెబుతాను సార్, మీరు అన్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు, నేను అనుకుంటుంది విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతంలో తెలుగుదేశంకి కూటమి ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలు, భూములు ఇచ్చినటువంటి రైతన్నలు సార్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనుషులు, అదేవిధంగా దళిత సోదరుల భూములు, ప్రభుత్వ భూములు, చట్టానికి వ్యతిరేకంగా కొట్టేసినటువంటి బినామీలు, అదేవిధంగా తెలుగుదేశం ఎల్లో మీడియా, వీళ్ళు మాత్రమే రాజధాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప శ్రీకాకుళం వాళ్ళు కానివ్వండి, అనంతపురం వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎవరు ఆలోచించే మనుషులు కాదు, ఆలోచించాల్సినటువంటి అవసరము వాళ్ళకి లేదు. ఇది వాస్తవా కాదా అనేది గుండె మీద చేసుకొని చెప్పమని. కానీ రాజకీయంగా ఎదిగే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ అమరావతిని చూపించి ఎదిగిన ప్రయత్నం చూసాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగలేకపోతుంది కదా ఆ విషయంలో, వెళ్ళలేకపోతుంది. సార్ అసలు రాజధాని గురించి ఎదగటం అనే దాన్ని ఒక నిమిషం అక్కడ పెట్టండి కదా, దాని గురించి ఒక్క నిమిషం అట్లా ఉంటే అసలు రాజధాని అంశం నేను అదే అన్నా సార్, అసలు మొట్టమొదటగా మీకెందుకు, మీది కాదు ఇది,
అది కేంద్రం చేయాల్సింది, సరే తీసేసుకున్నారు. అది నిర్మించాలి అని అంటే ఒకసారి ఏమో డబ్బులు మీరు అవసరం ఒత్తిడి లేదు. తెచ్చారా? వైఎస్ఆర్ సార్, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒత్తిడి సార్, తెచ్చిందా? మీరు సార్, కట్టాలి కదా అని చెప్పి మీరు సార్ మాట్లాడారా? 100% మీకు గుర్తుందో లేదో, ఆ. ప్రత్యేక హోదా రాజధాని అంశం మేము శాసనసభలో గొడవ చేసి మేము మాట్లాడిన రోజులు ఉన్నాయండి. ఆ. ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని వచ్చాడు ప్రత్యేక హోదా తేకుండా. అదేవిధంగా రాజధాని గురించి అసలు మాట్లాడనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి మైక్ కూడా ఇవ్వకుండా కట్ చేసినటువంటి పరిస్థితులు ఆ రోజులో చూసామండి. ఖచ్చితంగా ఆ రోజున పోరాటం చేశాం మేము. అదే అన్న, అసలు వీళ్ళకి అసలు సంబంధం లేనటువంటి విషయాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి ఇలాంటి నిన్నటిదాకా లడ్డు అన్నారండి, లడ్డు పని అయిపోయింది, ఇవాళ రాజధాని అంటున్నారు. అంటే అంతవరకు ఆ అంశాన్ని క్లోజ్ చేయటానికి మీరు గమనించండి. ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో, ఎల్లో మీడియాలో సైతము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అవినీతి కానివ్వండి, వాళ్ళ దుర్మార్గ పనులు కానివ్వండి వస్తున్నప్పుడు ఒక్కసారి కూడా వాటి మీద చర్చ కానీ, అంటే వీటన్నిటిని అటెన్షన్ పక్కకు పెట్టేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చట్టబద్ధత తీసుకురావాలి అని అన్నప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన ఎందుకు చట్టబద్ధత అంశం మరి ఎన్నిసార్లు పోయాడో, 100 సార్లు పోయి ఉంటాడు ఢిల్లీ. పోయినప్పుడు నేను ఈ జరిగినటువంటి అనేక పార్లమెంటు సమావేశాల్లో సార్ మాకు చట్టబద్ధత చేసి ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజునే ఎందుకు చట్టబద్ధత తీసుకురాకుండా ఈ 2 సంవత్సరాల తర్వాత ఎందుకు వస్తున్నారంటే చట్టబద్ధత కోసం. అంటే ఆయన మనుషులకి వాళ్ళకి అర్థమైపోయింది, ఇక రేపు పొద్దున్న ఈ ప్రభుత్వం రాదు, వాళ్ళకి అర్థమైపోయిందండి. మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన తీసాడు సార్. ఆల్రెడీ మేము శాసనసభలో చట్టం చేసామండి 3 రాజధానులు అన్నప్పుడు అమరావతి కూడా ఒక రాజధాని సార్. అన్ని సార్ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు అన్ని ప్రాంతాలకి ముఖ్యమంత్రి, ఏ ప్రాంతానికి మేము ముఖ్యమంత్రి కాదనేది ఉండదనేది అందరికీ తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం దెబ్బతినిపోతా ఉన్నాము కాబట్టి ఇవాళ దీన్ని చట్టబద్ధత తీసుకురావాలి. వస్తే రేపొద్దున ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మా అవినీతి బయటికి తీస్తాడు, మేము రెగ్యులరైజులు చట్టానికి వ్యతిరేకంగా సంపాదించిన భూములన్నింటినీ కూడా బయటికి లాగుతాడు, మేము చేసినటువంటి కాంట్రాక్టుల అవినీతి భాగవతాలు బయటికి లాగుతాడు. ఇవన్నీ వాళ్ళకి భయాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రాంతం మీద చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల క్రితమే దీన్ని చట్టబద్ధత చేసి ఉండాల్సింది. ఇవాళ ఎందుకు వచ్చిందంటే ఆ అంశం హఠాత్తుగా తెర మీద? కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది, కొన్ని నియోజకవర్గాలన్నీ కూడా ఈ రోజున 15 నుంచి 16 కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలకి సంబంధించిన 10-15 నియోజకవర్గాలు వాళ్ళకి కాకుండా పోతాయన్న ఆలోచన అయితే రావట్లేదా? సామాజిక పరంగా, ఆర్థిక పరంగా గమనించినా మీరు దాన్ని పోగొట్టుకుంటారన్న ఫీలింగ్ రావట్లేదా? కరెక్ట్ సార్, ఖచ్చితంగా ఉంటుందండి. కానీ మరి ఇదే ప్రశ్న శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అడిగితే వాళ్ళకి మా గుంటూరు వాళ్ళమే, కృష్ణా వాళ్ళకి మాకు ఈ 10 సంవత్సరాల నుంచి కలిగితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ, ఆవేదన, హైదరాబాద్ మా నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళ అమరావతి మాకు దూరంగా వెళ్ళిపోయింది, వాళ్ళు ఎన్ని తరాలు వాళ్ళ ఆవేదనలు బాధలు పడి ఉంటారు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారనంటే మీకు మొన్న గెలిచుండేవారు సార్. యాక్సెప్టెన్స్ అసలు గెలవడానికి రాజధాని, ఆర్థిక రాజధాని అంటే వాళ్ళు మీకు ఓటేసి ఉండేవారు సార్. దానికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ అది తప్పు అనుకునే ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన 2 ఏళ్ల పాలనలో ఒక్క కంపెనీని నేను తెచ్చాను అనుకుని ఏదో తాత్కాలికంగా చేస్తున్నటువంటి ఒక్కసారి కూడా వైజాగ్ పోయేవాడు కాదు. ఆ వైజాగ్ని కీర్తిస్తా, పొగుడుతా ఇది ఆర్థిక రాజధాని అని చెప్పేవాడు కాదు. ఎప్పుడో జగన్ గారు చెప్పింది. అంటే ఆయనకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా వైజాగ్ యొక్క స్ట్రెంగ్త్, వైజాగ్ యొక్క స్టెబిలిటీ అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు మీరు అన్నారు ఈ 15-16 నియోజకవర్గాల ప్రజలు సార్, ఈ నియోజకవర్గాలని ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఈ నియోజకవర్గాల్లో ఇందాకనే నేను అన్నాను, మనకు తెలిసి కులంలో పుట్టం, మనకు తెలిసి మతంలో ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువదని అనం అని చెప్పేసి. కానీ లక్కీ ఆర్ అన్లక్కీలీ ఈ ప్రాంతాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా అప్పర్ కాస్ట్లు, ఓసీ కాస్ట్లు ఎప్పటి నుంచో ధనవంతులుగా స్థిరపడిపోయినటువంటి ప్రాంతాలండి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఏమన్నా వాళ్ళకి ఒక రకంగా భయం ఉంటుంది, మా దగ్గర నుంచి ఏమన్నా పోతదేమో అనేటువంటి ఒక భయంతో వాళ్ళు అలా ఉన్నారే తప్ప అమరావతి పట్టు కూర్చున్నారని అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఎక్కడెక్కడోళ్ళో సార్. ఇప్పుడు ఎవరికి తెలిసి ఆ ప్రాంతం, ఇప్పుడు ఒకసారి లేదా భయం, ఒకటి చెప్పండి నాకు, మీకు ఎందుకు లేదా భయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు? సార్ ఎందుకు ఉండాలి సార్? మనకు పోతున్నాయే అన్ని నియోజకవర్గాలు, ఎందుకు రాజకీయంగా ఎప్పుడు భయం ఉండదండి. ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఉంటారు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి
ఏ విధంగా ప్రభావితం చేస్తారు అనేది మనందరికీ తెలిసిందే. ఏ విధంగా ధనాన్ని తీసుకొని ప్రజల మీద, పేదవాడి మీద పడతాడు అనేది మనందరికీ తెలిసిందే. సో రాజకీయంగా ఆ భయం ఎప్పుడు ఉండదండి. ఆ భయం ఉంటే 2019లో మేము ఎందుకు గెలిచేవాళ్ళం? మరి అప్పటికే 2024లో కానివ్వండి రాజకీయాల్లో నిలబడుతుంటాం, గెలిపోవడం జరుగుతూనే ఉంటాయి. అంతే తప్ప దాని గురించి భయపడాల్సిన అవసరం సో అమరావతి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కాదు, టీడీపీ పేటెంట్ కాదని అంటారు సార్. ఒక రాజధాని కావాల్సిందే అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే Yes. సార్. ఆ రాజధానికి నేనేమంటానంటే ఆ రాజధానిని అడ్డం పెట్టుకొని మీరు త్వరగా రాజధాని పూర్తి చేయండి తప్ప ఆ రాజధానిని అడ్డం పెట్టుకొని మీరు అవినీతిని అంతం లేకుండా చేస్తూ సంవత్సరాల తరబడి సాగదీస్తా, మీకు లేనిది అసలు మీది కాదు స్వామి మేము కట్టిస్తామని చెప్పి కేంద్రం చెప్పినా కూడా ఇవాళ కూడా వదలకుండా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు. మరి ఎందుకని మావిగన్న అనే పదం తీసుకొచ్చారు నిన్న? జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నాడు అని అంటే దానికి ఎందుకు అనేది ఆయన వివరించి చెప్పాడండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పడం అనేది అంటే కరెక్ట్ కాదు. అమరావతిని కాదనన్నట్టుగా ప్రొజెక్షన్ అయితే జరుగుతుంది కదా సార్. అదే అంటున్నాము సార్. మీడియా సృష్టించే కానివ్వండి, ఎవరికి వాళ్ళు అత్యుత్సాహంతో ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రాయటం కాదండి. అసలు అప్లాన్స్ లో ఉండాలి సార్. 2 రోజుల క్రితం అండి, మీరు గమనించండి లేదా చెక్ చేసుకోండి, పూనాలో వర్షం వచ్చింది సార్. హెవీ రెయిన్ అరగంట పడింది. ఎంత నీరు నిలిచిపోయిందో చెక్ చేసుకోమండి. ఇది చూసిన తర్వాత 2 రోజుల క్రితం. అంటే అసలు ఇవాళ గతంలో సార్ వానలు పడేవి, నీళ్లు సాయంత్రానికి వెళ్ళిపోయాయండి. అంటే మట్టి రోడ్లు ఉండేవి, కాలువలు ఉండేవి, వాగులు ఉండేవి, అన్నీ ఉండేవి. ఇవాళ సిమెంట్ రోడ్లు, మట్టి రోడ్ తార్ రోడ్లు, కాలువలు, వాగులు అన్ని ఆక్రమించుకొని పూర్తి చేసి కట్టేస్తా ఉన్నాం బిల్డింగులు సార్. అంటే అసలు నేల అనేది లేకుండా చేస్తా ఉన్నాము. ప్లస్ సహజ స్వాభావిక సిద్ధంగా నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అన్నట్లుగా నీరు పోయే ప్రవహించే ప్రాంతంలో కూడా బిల్డింగులు కడతా ఉంటే నీరు విపరీతంగా నిలబడిపోయి వరదలు వచ్చేటటువంటి ప్రాంతంలో ఈ విధంగా చేయడం అనేది అసలు ఇంత డిస్కషను, ఇంత లబ్ధి పొందాలి. అసలు చూడండి, అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు అవినీతికి, దోపిడీకి ఏ స్థాయికైనా మనుషుల్ని సందర్భాన్ని తీసుకెళ్తాడు అనే దానికి ఉదాహరణ ఈ రాజధాని అనే అంశంతో విపరీతంగా బ్యాక్డోర్ కిక్ బ్యాకులు కానివ్వండి, తన మనుషులకు కానివ్వండి, ఆయన కిక్ బ్యాకుల ద్వారా కోట్లాది రూపాయల అవినీతి ద్వారా సంపాదిస్తూ ఉన్నాడు చట్టాలకు వ్యతిరేకంగా. అదేవిధంగా తన మనుషులకు కూడబెడతా ఉన్నాడు. కానీ ఇదే రాజధాని అంశం మీద ప్రతిపక్షాల మీద విపరీతంగా బురద జల్లుతూ ఉన్నాడు. అంటే చూడండి, అసలు ఏ స్థాయిలో నీది కాదు, అసలు నువ్వు కట్టాల్సిన పనే లేదు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కట్టాల్సిన పని లేకపోయినా కూడా ఆయన తీసుకొని చేయటం అనే అంశాన్ని అసలు మనుషులు మర్చిపోయేలాగా చేశాడు. ఎవరన్నా గొంతెత్తినా కూడా వెంటనే వాళ్ళ మనుషులు విపరీతమైన కామెంట్లు పెట్టడం, విపరీతంగా మాట్లాడటం, ఏదో తప్పు మాట్లాడినట్టుగా చేసేయటం, అవసరమైతే కేసులు పెట్టడం, తన్నిచ్చటం, ఇవి చేస్తూ ఉన్నాను. మీ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంటుందా సార్? నేను కొట్టేస్తున్నారు ఖచ్చితంగా అండి. అదే అన్నా, నేను పెట్టిన కంప్లైంట్ కరెక్టు అని ఛార్జ్ షీట్ కూడా వేసినటువంటి కేసుని మరి వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ విధంగా తీసుకొస్తుంటే సార్, మనం చూసామండి, పాకిస్తాన్ దేశంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇమ్రాన్ ఖాన్ గారు కూడా జైల్లో ఉన్నాడు. ఆయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో నాకు తెలియదు, కానీ ప్రధానమంత్రి కూడా జైల్లో ఉన్నాడు అక్కడ. మరి ఇదే దేశంలో, మన దేశంలో ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి పివి నరసింహరావు గారి వరకు, శిబు సోరెన్ కానివ్వండి, ఆఖరికి మొన్న కేజ్రీవాల్ గారు కూడా జైలుకి వెళ్ళొచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీరు జైల్లో పెట్టారు. 2 ఎకరాల నుంచి నా ఆస్తి 1,00,000 కోట్లని ఆయనగా సెల్ఫ్ డిక్లరేషన్గా ఇచ్చినప్పటికీ కూడా ఇవాళకి కూడా అవినీతి అనే అంతులేని దాహంతో ఆయన తప్పించిపోతా ఉన్నా కూడా బయట మాత్రం నేను చాలా గొప్పవాడిని, చాలా మంచివాడిని అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ న్యాయస్థానాల్లో పోలీసులు కష్టపడి కేసులు పెట్టినప్పటికీ కూడా సార్ మీరు గమనించాలి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము హోంమంత్రి ఎవరు అని అంటే అనిత గారు అని చెప్పి చెప్తారండి అందరూ కూడా. ఆవిడే కదా? ఆవిడ కాదు సార్. హోంమంత్రి 2 శాఖలుగా ఉంటాయండి. ఒకటి లా అండ్ ఆర్డర్, రెండోది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రి అనిత గారు చేస్తున్నటువంటిది. అనిత గారు చేసేటటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చెక్ చేస్తే హోంగార్డ్ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు వాళ్ళ శాఖల్ని పరిశీలించటము, వాళ్ళ సాధక బాధలు కానివ్వండి బాధ్యతలను నిర్వర్తిస్తుంది ఒకటి. అదేవిధంగా రెండవది వచ్చేసి జైళ్ల శాఖ, మూడవది వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, అంతవరకే ఆమె బాధ్యత. కానీ
ఐపీఎస్ నుంచి అంటే ఒక ఎస్పీ స్థాయి అధికారి నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు కూడా వాళ్ళ పనితీరు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు, వాళ్ళ విధులు, వాళ్ళ నిధులు, వాళ్ళ ప్రమోషన్లు సైతం నిర్ధారించేది లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు. ఆ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో పాటు ఈ పోర్ట్ఫోలియోను కూడా నిర్వర్తిస్తున్నాడు అనే సంగతి చాలామందికి తెలియదండి. అంటే ఎస్పీలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్పీలు మొత్తం కూడా డీజీపీ కింద కాదు ప్రస్తుతం పనిచేస్తున్నది. 726 అనే జీఓఆర్టీ నెంబర్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తన కింద పెట్టుకొని వాళ్ళందరినీ మానిటర్ చేస్తున్నప్పుడు ఒక మనిషి బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నటువంటి మనిషి ఇవాళ ఆ పోలీసుల చేత నిష్పక్షపాతంగా ఎలా దర్యాప్తులు సాగేటట్టుగా చూస్తాడు. అందుకని ఈ కేసులను కొట్టించుకోవడానికి పనిచేస్తూ ఉన్నాడు అనేది నేను తమ ద్వారా అందరికీ తెలియజెప్తాను. రైట్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? మీరు మళ్ళీ మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తారా ఏంటి, ఎలా ఉంటుందని అంటారు? సార్, విభజన చట్టంలో ప్రకారం ఇప్పుడు నియోజకవర్గాలన్నీ మారిపోతాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం. బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే పెడతానని అనుకుంటా ఉన్నారు. అది అలా ఉన్నప్పుడు మరి ఇంకా 70-80 నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నప్పుడు మరి ఎలా ఉంటుంది? రాజకీయ పార్టీలు అన్నీ కూడా దానికి తగ్గటువంటి వ్యూహాలు రచించుకున్నప్పుడు ఎస్సీ స్థానాలు మామూలుగా అయిపోవచ్చు, మామూలు స్థానాలు కొన్ని రిజర్వేషన్ కింద వెళ్ళవచ్చు. అందులో ప్లస్ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవాళ అమెండ్మెంట్ అవుతూ వస్తున్నప్పుడు ఎవరు ఎటుపోతారో కూడా మనకు తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఇన్యాక్టివ్గా ఉన్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన కలుసుకొని ఆయన చెప్పినట్టు చూసుకొని చెయ్యాలి అని అంటే మళ్ళా ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా చేయాలి. రైట్. ఒక 5 నిమిషాలు తెలంగాణ రాజకీయాల మీద మాట్లాడదాం సార్. వాస్తవానికి నేను ఈ 2 సంవత్సరాలు నేను కొంచెం రాజకీయంగా దూరంగా ఉన్నాను. కాకపోతే ఒకటి నేను చెప్పగలుగుతాను సార్ తెలంగాణ రాష్ట్రం గురించి. ఎవరు ఏ విధంగా అన్నా తీసుకొనివ్వండి. నేను నాకు బాధ కలిగింది ఏంటి అని అంటే సార్, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది సీనియర్ నాయకులు పనిచేశారు. వాళ్ళల్లో అనేక మంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, జీవన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఉదాహరణకి చాలామంది ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఈ విధంగా అనేక మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ విధంగా అనేక మంది ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని విపరీతంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తి, అత్యంత తక్కువ రాజకీయం కలిగినటువంటి వ్యక్తి, ఓటు నోటు కేసులో 50 లక్షల రూపాయలు డబ్బులు లంచం ఇస్తూ బాహాటంగా పట్టుబడినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని అంటే నేను మాట్లాడకూడదేమో కానీ, నేను పక్క రాష్ట్రం వాడిని కానీ, బట్ నాకైతే చాలా బాధ వేసిందండి. అంతమంది సీనియర్లను వదులుకొని ఎందుకు వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అయినా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నాకు ఎందుకులే అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. ఎక్కడ నేను అంటే మీకు ఆయన పనితీరు నచ్చట్లేదనే అసలు నేను పట్టించుకోను. బట్ అంటే మీరు చంద్రబాబు గారి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఆయన శిష్యుడే చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 1995 నుంచి నేను యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళం. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ అంతకుముందు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ గురించి తెలిసిన వాళ్ళగా తెలుగుదేశం వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయటం అనేది పద్ధతి కాదు కదా. వాళ్ళకున్న ఇబ్బందుల్లో మాట్లాడకపోవచ్చేమో కానీ మరి మాకు కూడా అలానే ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు అలా ఉంటాయేమో కానీ, బట్ అది కరెక్ట్ కాదేమోనని నాకైతే అనిపించింది. నేను మీతో షేర్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.